ఎన్నికల్లో డబ్బుల పంపిణీలో జగన్ కు పద్మశ్రీ పద్మ విభూషణ అవార్డులు ఇవ్వొచ్చని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విమర్శించారు. కేంద్రంలో మోదీ వ్యతిరేకత ప్రభుత్వం రాబోతోందని జోస్యం చెప్పారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చూస్తేనే తెలిసిపోతోందని అన్నారు. ఎన్నికల్లో జగన్ 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఆరోపించారు. మోడీ వ్యతిరేక ప్రభుత్వం రాబోతా ఉంది. కారణం మోడీ ఎన్ని చెప్పినా కూడా మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి భారతదేశం మొత్తం మీద. ఓకే, ట్రిక్ చేసి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీ రానివ్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఇతర పార్టీలతో కలిపి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. కూడా మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. మరి గత 5 ఏళ్లలో బాగా విసిగిపోయారు, బాగా నలిగిపోయారు. ఎలా ఈ పోస్టల్ బ్యాలెట్ ఇండికేషన్, పోస్టల్ బ్యాలెట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు పోయి వేస్తే 99% వ్యతిరేకంగా పడ్డాయి, జగన్కు వ్యతిరేకంగా పడ్డాయి. ఏంటిది? ఇది ప్రజానాడి, ప్రజా సంకేతం. మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఆయన దాదాపుగా 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మా ఫ్రెండ్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఒక్క గూడూరు రిజర్వ్డ్ స్థానంలో 45 కోట్ల రూపాయలు పంపించాడు. ఒక లాడ్జిలో పెట్టి, కొత్తగా కట్టినటువంటి SRM లాడ్జిలో పెట్టి పోలీసుల చేత పంపిణీ చేయించాడు. మరి ఒక కేంద్రం, మా నియోజకవర్గంలో ఒక కేంద్రంలో ఒక్క అసెంబ్లీలోనే ఒక ఆయన పార్టీ నుంచి, జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ విధంగా శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా దాదాపు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కునేది ఏందయ్యా? అదేమి ఇది ఏమన్నా చిల్లర వస్తువులా? పోయేసి చిల్లర అంగడికి పోయి కొనుక్కున్నట్టు కొనుక్కున్నాడు ఓట్లు. ఈ తప్ప ఆయనకి ఏం ఓట్లు పడ్డాయి కొన్ని, నేను కాదంటాం లేదు, డబ్బుతో పడ్డాయి. మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 28-29 రాష్ట్రాలు కలిగినటువంటి పెద్ద దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ. మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిన దాంట్లో 5% ఖర్చు పెట్టలేకపోయింది డబ్బుల్లో.